నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండుగలా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్తో సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా కించపరిస్తే చట్టపరమైన చర్యలు. ఎస్పీ జానక్ షర్మిల. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత ఇందిరాగాంధీది. నిర్మల్లో ఘనంగా జయంతి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 100వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులు 18 ఏళ్ల ప్రతి మహిళలకు చీరలు అందేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరామ్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు సభ్యులైన ప్రతి మహిళతో పాటు 18 ఏళ్ల అందరి మహిళలకు చీరలు అందేలా విభాగాలు, ప్రణాళికలు రూపొందించి ఆలోచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జెడ్పీసీఓ గోవింద్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా మహిళా సమాజ అధ్యక్షుడు గంగమణి, మండల మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికలపై ఎవరైనా అనుచిత లేదా గౌరవం దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినా అలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ జానక్ షర్మిల పేర్కొన్నారు. సోషల్ మీడియాను వినియోగించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, మహిళలు, చిన్నారులు, వర్గాలు, ధార్మిక భావాలు, ప్రభుత్వ అధికారమైన వారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు, అపోహలు పుట్టించే పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు వార్తలు చేసినా, ఒకరి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అభ్యంతరకర వార్తలు చేసినా వారు శిక్షార్హులు లేరన్నారు. ప్రజలు ఏదైనా అనుమానాస్పద పోస్టులు గమనించినప్పుడు వెంటనే 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని సూచించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబటి రాజేశ్వర్ అన్నారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాదేడు చిన్ను ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాంప్లెక్స్ ముందు గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత ఇందిరమ్మకి దక్కుతుందన్నారు. ఈ కార్యంలో ఎంసీ చైర్మన్ భీమిరెడ్డి, మల్లారెడ్డి, రామరెడ్డి, అయ్యనగారి పోచెట్టి, కొట్టేశేఖర్, వజీద్ అహ్మద్ ఖాన్, స్వదేశ్ పరికెన్ల, సత్యం నర్సయ్య, సలీం తదితరులున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరులేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరు మల్లారెడ్డి అన్నారు. సారంగపూర్ మండలి కౌట్లబీ గ్రామంలో బుధవారం కిసాన్ సల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మల్లారెడ్డి మహిళలకు ఈ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కిసాన్ సల అధ్యక్షుడు పోసెడ్డి, యశోద, పోతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది, ఎంబటి రాజేశ్వర్, కొట్టశేఖర్, నవీన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు కూడా పొందిన మహానేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె ఏది చేయాలనుకుంటే ఆమెకు భారత రత్న కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మరియు ఆమె ఏం చేసిన గరీబీ హఠావో 20 సూత్రాల ప్రకారము 20 సూత్రాలు తీసుకొచ్చి పేదల్ని వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో ఎన్నో సంస్థలు తీసుకొచ్చింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో గల మస్కార్పు ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చినందుకు మానసిక వేదంతో 9వ తరగతి చదువుతున్న డేవిడ్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఛాత్ర యువ సంఘర్ష సమితి అధ్యక్షులు శీతల్కర్ అరవింద్ పేర్కొన్నారు. బుధవారం బాలుడి తల్లిదండ్రులతో కలిసి విద్యాశాఖ అధికారులు వినతి పత్రం చేశారు. బాలుడు మరణించి ఇన్ని రోజులైనా బాధ్యులపై జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆనంద్, జస్వంత్ పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలంలోని ప్లేయర్ హై స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. భారత స్వతంత్ర సమరంలో తొలి విప్లవ జ్యోతిగా నిలిచిన ధైర్యవంతులను కొనియాడారు.
చిన్న వయసులోనే గుర్రం స్వారీ, కత్తి యుద్ధం వంటి కళలు నేర్చుకున్నాయి. అవసరం వచ్చినప్పుడు దేశం కోసం ఆయుధాలు చేపట్టారన్నారు. కరస్పాండెంట్ కేవీ నర్సారెడ్డి, ప్రిన్సిపాల్ కేవీ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Today we gather to remember and pay tribute to one of India's greatest leaders, Indira Gandhi, on her birth anniversary. Indira Gandhi was a true leader who dedicated her life to serving the nation. She was first and only female Prime Minister of India, and her tenure was marked by significant achievements and challenges. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం గురుస్వామి శనిగారం చిన్న మాలదండ గావించారు. చిన్నయ్య గత 36 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాల స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారంతో 37వసారి అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవమూర్తి, పూజారులు, అయ్యప్ప దీక్షా స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. సృష్టిలో ఏదైనా దీక్ష ఉన్నదంటే అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంత అత్యుత్తమైన జన్మనో అన్ని దీక్షల కంటే గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. అంటే వేరే దీక్షలు నేను చిన్నపుచ్చడం లేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి మన జీవన శైలిని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఒక మలుచుకునేటువంటి ఏకతాటిపై నిలబడి మన సంసారాన్ని సుఖవంతంగా ఉండేటువంటి దీక్ష ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే ఒక అయ్యప్ప దీక్షనే. సనాతన ధర్మాన్ని కాపాడే దీక్ష మరి ఒక అయ్యప్ప దీక్షనే. ఎందుకంటే 1989లో మరి మా సోదరుడు మూర్తి గారు కానీ, నర్సిరెడ్డి గురుస్వామి గారు కానీ మరి 89 నుండి మేము మాల వేసినామంటే ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి మా ముగ్గురిని దయతలిచి అంటే 89 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 37వసారి 1-2 సార్లు అనివార్య కారణాల వల్ల మా సోదరుడిది కానీ నా సమయం కానీ ఒకటిసారి మరి భంగం ఏర్పడ్డది. దొరికిన మొబైల్ ఫోన్ను బాధితులకు అందజేసి తన నిజాయితీని చాటుకున్న విద్యార్థి. నిర్మల్పట్నంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన రాంపల్లి సాయి స్వరూప్ శ్రీనగర్ కాలనీ వెళ్తున్న క్రమంలో రోడ్డుపై మొబైల్ ఫోన్ దొరికింది. దొరికిన మొబైల్ ఫోన్ తర్వాత ఉంచుకోవద్దని, ఈ ఫోన్ ద్వారా నగదు లావాదేవీల సమాచారంతో పాటు భద్రతకు సంబంధించిన సమాచారం ఉంటుందని మొబైల్ పోగొట్టిన వ్యక్తికి దీన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. మొబైల్ తెరిచి చూసేసరికి స్క్రీన్ లాగా ఉండడంతో ఆ వ్యక్తి ఫోన్ చేసేదాకా వెయిట్ చేశాడు. అంతలోనే మొబైల్ పోగొట్టిన ఓఆర్ కానిస్టేబుల్ తన మొబైల్ కాల్ చేయడంతో అతని వివరాలు కనుక్కొని స్వయంగా అతని దగ్గరికి వెళ్లి దొరికిన ఫోన్ అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. పోయిన ఫోన్ తిరిగిచ్చిన సాయి స్వరూప్ను కానిస్టేబుల్తో పాటు పలువురు అభినందించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవారపేట పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రధాచార్యులు కొండల నరేష్ మాట్లాడుతూ లక్ష్మీబాయి బాల్యం నామం మానకర్ణికని, ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించింది కాబట్టి ఝాన్సీ రాణి అని పేరు నచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. Varanasi into the Maratha family. Her nickname was Mana. She found out shooting, horse riding, sword fight, etc. She ruled the state of Jhansi. She did not surrender Jhansi as Manikarnika. She was trained martial arts like horse riding and sword fighting for her young age. After she married Maharaja Gangadhar Rao, she became a queen of Jhansi. లక్ష్మణ్ చంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలుర బాలికల ఖోఖో పోటీ నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా లక్ష్మణ్ చంద ఎస్ఐ శ్రీనివాస్, ఎంయూ అశోక్ వర్మ, మాజీ వీడిసి అధ్యక్షుడు రామరెడ్డి, హెచ్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవీంద్ర గౌడ్, పేటా జిల్లా అధ్యక్షుడు అంబాజీ, కార్యదర్శి డేవిడ్ బిన్హర్, పాఠశాల ప్రధాన రాజునాయక్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండుగలా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ తో సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా కించపరిస్తే చట్టపరమైన చర్యలు. ఎస్పీ జానక్ షర్మిల. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత ఇందిరాగాంధీది. నిర్మల్లో ఘనంగా జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.